We are live now. A very good evening to you all. Welcome back to this another session of Facebook Live session. Myself, Dr. Sujatha Vellanki. I am the Clinical Head and Fertility Specialist at Oasis Fertility Vijayawada. Today, I would be discussing about single embryo transfer in IVF. So most of the times you would be wondering like how many embryos we need to transfer and ఎన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కువ మంచి సక్సెస్ రేట్ వస్తుంది ఇట్లా మనకి చాలా సార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఈ సెషన్ లో నేను ఈరోజు మీకు అసలు ఎగ్జాక్ట్ గా అసలు ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది, ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ గా ప్రెగ్నెన్సీ వచ్చి ఫైనల్లీ ఎటువంటి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టుకుంటే మీకు యూ కెన్ టేక్ యువర్ బేబీ హోమ్ అనేది మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాము. చాలా సార్లు మనకి ట్విన్స్ అయితే బాగుండు, ఇద్దరిని పెట్టేసేయండి, ఐవీఎఫ్ కి వెళ్తున్నాం కదా, ట్విన్స్ అయితే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు ఎంతోమంది. తర్వాత కొంతమంది ఏమో ఇంత ఖర్చు పెడుతున్నాము, ఐవీఎఫ్ కి చేయించుకుంటున్నాము, సో ఒకే కాస్ట్ లో నాకు ఇద్దరు ప్రెగ్నెన్సీ, రెండు బేబీస్ ఒకే డెలివరీలో అయిపోతే పని అయిపోతుంది, సో రెండు పెట్టండి అని అడుగుతూ ఉంటారు. సో ఈ సెషన్ లో నేను అసలు ఎగ్జాక్ట్ గా రెండు పెట్టడం మంచిదేనా లేదా సింగిల్ పెట్టుకున్నా కూడా మనకి ఎటువంటి సక్సెస్ వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా కూడా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది వెళ్తున్నప్పుడు మనం ఏం కావాలి అనేది చూసుకుంటే ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది చూసుకుంటే వి నీడ్ అ హెల్దీ మదర్ అండ్ ఎ హెల్దీ చైల్డ్. సో మనకి ఎటువంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి సింపుల్ గా మనకి ప్రెగ్నెన్సీ అనేది రావాలి. ఆ ప్రెగ్నెన్సీ నుంచి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనకి హెల్దీగా ఆరోగ్యంగా ఉండే బేబీని మనం చేతిలో పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మనకి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు చేస్తాము అనేది చూసుకుంటే ఒక ఐవీఎఫ్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనం ఎంబ్రియోస్ తయారు చేసుకున్న తర్వాత ఫ్రెష్ సైకిల్ అంటే ఎమ్మటిని ఎంబ్రియోస్ పెట్టుకునే ప్రాసెస్ ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ సైకిల్ అని చెప్తూ ఉంటాము. అదే కొన్ని సార్లు ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేసుకుని సబ్సిక్వెంట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అని చెప్తూ ఉంటాం. సో ఒకసారి ఐవీఎఫ్ ఇక్సీ సైకిల్ చేసి ఎగ్స్ బయటకు తీసి స్పర్మ్ ఎక్కించి ఎంబ్రియో తయారు చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని ఫస్ట్ డేకి డే 1 ఎంబ్రియో ఫర్టిలైజ్ అయిన వెంటనే దాన్ని ఫస్ట్ డే ఎంబ్రియో, డే 0, డే 1 అట్లా స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ గా స్టార్టింగ్ ఫేజెస్ ఆఫ్ మనం ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకునేటప్పుడు ఒక 10 years బ్యాక్ అట్లా చూసుకుంటే జస్ట్ రెండు ఎగ్ స్పర్మ్ దగ్గరికి పెట్టేసి ఆ రెండు కలిసి ఎంబ్రియో ఫార్మ్ అయిపోయింది వెంటనే పెట్టేసేవాళ్ళు. సో తర్వాత కొంతవరకు మనకి అప్పుడు ల్యాబొరేటరీ సపోర్ట్ అవన్నీ కూడా మనకి మంచిగా ఇంత అడ్వాన్స్డ్ గా ఉండేవి కాదు, బేసిక్ గా ఉండేది. ఒక ఇంక్యుబేటర్, ఒక మెషిన్, ఒక మ్యాగ్నిఫైయింగ్ మెషిన్, మనకి మైక్రోస్కోప్, ఇట్లా మనకి బేసిక్ ఎక్విప్మెంట్స్ మెయింటెనెన్స్. సో మనకి ఆ ఎంబ్రియో ల్యాబ్ లో తట్టుకోగలుగుతుందో లేదో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కి ఇవన్నీ కూడా భయపడి జస్ట్ మనకి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారైతే చాలు పెట్టించేసుకునే వాళ్ళు. తర్వాత కొంతవరకు అడ్వాన్స్మెంట్ వచ్చి మీడియాలో చేంజెస్ వచ్చి మనం ఆ డిష్ లో మనం వాడే మీడియాలో చేంజెస్ అన్ని వచ్చిన తర్వాత కాలక్రమేణా థర్డ్ డే వరకు ఎంబ్రియోస్ ని మనం కల్చర్ చేసి థర్డ్ డేకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు ఎంబ్రియోస్ ని. సో అక్కడ 3-4 ఎంబ్రియోస్ వరకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. సో ఇట్లా 2 to 3, 4 ఎంబ్రియోస్ అట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ అన్ని అతుక్కుంటే 4 క్వాడ్రిప్లెట్స్ లేదా 3 అతుక్కుంటే ట్రిప్లెట్స్, 2 అతుక్కుంటే ట్విన్స్ ఇట్లా అయ్యే అవకాశాలు ఉండే. సో దాని మూలంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్నిటికి ఒక 5 years తర్వాత ఐవీఎఫ్ కి వెళ్తే ట్విన్స్ పుడతారంట, ఐవీఎఫ్ కి వెళ్తే ముగ్గురు పుడతారంట, ఇట్లాంటివన్నీ కూడా మనకి వెనక్కి మిత్స్ అనేవి రావటం జరిగింది. సో అసలు ఎందుకు ఆ 2, 3, 4 పెట్టేవాళ్ళు, సింగిల్ పెట్టేవాళ్ళు కాదు అనుకుంటే మనకున్న టెక్నాలజీలో అప్పటి పరిస్థితుల్లో ఉన్న అక్వైంటెన్సెస్ లో ఎంతవరకు ఆ ఎంబ్రియోస్ మనం చేసిన ఎంబ్రియోస్ సక్సెస్ అవుతాయి, ఎంత మన ప్రొసీజరల్ గా ఏమైనా డ్యామేజ్ జరుగుతాయా, అవి ఎంతవరకు తట్టుకుంటాయి, ఇవన్నీ తెలియదు కాబట్టి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. Then came about 5 years back తర్వాత when I started
my practice too. This is now we have completed 6 years at Oasis Vijayawada. So ఈ 5-6 years time అప్పుడు we were the only first people to start doing blastocyst transfers at Vijayawada and AP. సో అసలు ఈ blastocyst transfer అనేది ఏంటి అని చూసుకుంటే మంచి లాబొరేటరీ సపోర్ట్ ఉంది, ఎక్స్పర్ట్ లాబొరేటరీలో మనకి ఎంబ్రియాలజిస్ట్ అవైలబుల్ గా ఉన్నారు. సో ఈజ్ ఏబుల్ టు డూ దట్ ఇక్సీ ప్రాసెస్. మనకి చాలా తక్కువ డ్యామేజ్ ఎంబ్రియోకి కానీ ఎగ్ కానీ తక్కువగా మెడిల్ చేసి ఫైనల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం చేయగలుగుతున్నాము. సో ఆ ఎగ్ కి ప్రొసీజర్ రిలేటెడ్ డ్యామేజెస్ అనేవి చాలా చాలా మినిమల్ గా తగ్గించేసేసుకోగలిగినప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కి మనం ఒక 10 eggs తీసి 10 sperm పెడితే కూడా ఆల్మోస్ట్ లైక్ 100% ఫర్టిలైజేషన్ అనేది అయిపోతుంది. యావరేజ్ గా కేపీఐ మేము ల్యాబ్ కి 90% వరకు పెట్టుకుంటాము, బట్ 10 లో 9 embryos మనకి ఫర్టిలైజ్ అయిపోవటం అనేది జరుగుతుంది. సో దెన్ ఇప్పుడు ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోస్ లో అసలు ఎందుకు మనం ఈ 4th డే 5th డే అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే, అన్ని ఎగ్స్ వచ్చిన అన్ని ఎగ్స్ నుంచి మనం బయటకు తీయలేము. తీసిన ప్రతి ఎగ్ ఎంబ్రియో ఫార్మ్ అవ్వలేదు, ఎంబ్రియో ఫార్మ్ అయిన ప్రతి ఎగ్ నుంచి మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో దిస్ ఈస్ అ హ్యూమన్ వే ఆఫ్ హౌ నేచర్ హెస్ డిజైన్డ్ ద హ్యూమన్ ఎగ్ అండ్ ద ఎంబ్రియోస్. సో అదర్వైజ్ మనకి ఒకే మంత్ లో న్యాచురల్ గా కూడా ఒక 10 eggs అనేవి డెవలప్ అయినప్పుడు న్యాచురల్ సెలెక్షన్ లో మనకు ఒక ఎగ్గే డామినేట్ అయ్యి ఒక్కటే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నేచర్ హెస్ డిసైడెడ్ దట్ మన ప్రోజని మేబీ అట్ వన్ పర్టికులర్ టైం 1 pregnancy వస్తేనే మనకి హ్యూమన్ బీయింగ్స్ లో యూట్రస్ కెన్ మెయింటైన్ దట్ సింగిల్ ప్రెగ్నెన్సీ వితౌట్ మచ్ కాంప్లికేషన్. సో దట్ ఈస్ హౌ ద ప్రోజనీ ఆఫ్ ఎవల్యూషన్ హెస్ హ్యాపెండ్ ఇన్ అవర్ హ్యూమన్ మన హ్యూమన్ జెనార్ లో. సో ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ యానిమల్స్, వాళ్ళకి ఇప్పుడు కొన్ని యానిమల్స్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ పిల్లలు పుడతా ఉంటారు, లైక్ స్నేక్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్నేక్స్ పుడతా ఉంటాయి ఒకేసారి. సో అట్లా మనం చూసుకుంటే ఈ టైప్ లో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ డిసైడ్ టు ఓన్లీ హ్యావ్ 1 child ఎట్ ఎ టైమ్. సో దట్ ఈస్ హౌ నేచర్ హెస్ డిజైన్డ్ అస్. సో ఆ ప్రాసెస్ కి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఫర్ సపోజ్ దేర్ ఆర్ 10 eggs విచ్ ఆర్ రిక్రూటెడ్ ఇన్ 1 menstrual cycle, మనం 10 eggs బయటకు తీసినా కూడా ఫర్టిలైజేషన్ ఒక 9 వరకు అయితే 3rd day వరకు వచ్చేసరికి కొన్ని ఎగ్స్ వాటి గ్రోత్ ఆగిపోతాయి. అంటే అవి అబ్నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ఉన్నప్పుడు నేచరే సెలెక్ట్ చేసేసి అవి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ పిల్లలు సరిగ్గా పుట్టే ఛాన్సెస్ ఉండవు అనే దానికి అవి కొన్ని 3rd day వరకు వచ్చేటప్పటికి ఆగిపోతాయి. సో వచ్చిన 10 లో 9 ఫర్టిలైజ్ అయినట్లో we might have somewhere around 8 or 7 embryos on a 3rd day. ఈ 8 or 7 embryos లో 5th day కి వచ్చేసరికి ఇంకొన్ని ఆగిపోతా ఉంటాయి. సో అరౌండ్ 4 or 5 embryos మనకి అక్కడ మిగులుతాయి. సో 10 నుంచి స్టార్ట్ అయిన eggs మనకి 4 వరకు వస్తాయి. బట్ ఏదైతే 5th day వరకు వచ్చిన embryos ఉన్నాయో వాటికి we are able to give a very good success rate. ఆన్ లిటరేచర్, స్టడీస్, స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే అబౌట్ 5 years back the success rate was around 30 to 40%. సో మన ICMR గైడ్ లైన్స్ లో కూడా ART సక్సెస్ రేట్ we'll have to explain you that it is around 30 to 40%. బట్ అన్పబ్లిష్డ్ డేటాలో స్టాటిస్టిక్స్ వైజ్ గా మా ఆడిటింగ్ లో మేము చూసుకుంటుంటే అరౌండ్ 5th day embryos మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే దగ్గర 69 to 70% వరకు they tend to become positive. సో ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఎంబ్రియోస్ మిస్క్యారేజ్ అవ్వటము, కొన్ని ఎంబ్రియోస్ అర్లీగా డెలివరీ అయిపోవటం, కొన్ని ఎంబ్రియోస్ 7th month కి బేబీస్ డెలివరీ అయిపోవటం, తర్వాత ప్రెగ్నెన్సీ రీచ్ అయ్యేటప్పటికి సక్సెస్ రేట్ అండ్ లైవ్ బర్త్ రేట్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్ ఈస్ అబౌట్ 30%. సో 70% ఆఫ్ ద embryos or eggs are lost during the process of development itself. So this is how nature takes its way, not because of the process of IVF. సో మనం అది రెస్పెక్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా మనం రెస్పెక్ట్ చేసి చూసుకుంటే ఇప్పుడు మనం ఫర్టిలైజ్ అయిన వెంటనే మనకి 9 వచ్చినాయి, దాంట్లో నుంచి మనకు వచ్చేవి 3. సో 4 or 5 బ్లాస్టోసిస్ వస్తాయి. సో మనకి ఎన్ని బ్లాస్టోసిస్ వస్తాయి, ఎన్ని కంటిన్యూ అవుతాయో తెలియదు కాబట్టి ఇనిషియల్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టేసేవాళ్ళు. తర్వాత 3rd day కి వచ్చేటప్పటికి 3 or 4 ఎంబ్రియోస్ పెట్టడం మొదలెట్టారు. ఎందుకంటే 3 ఎంబ్రియోస్ లో మేబీ 1 or 2 బ్లాస్టోసిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు మనకున్న అడ్వాన్సెస్ లో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ దిస్ సెషన్.
ఎందుకంటే మనం ఒక గోల్ ఏంటి అనేది చూసుకుంటే వీ నీడ్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఎస్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ పెడితే ఒకటి కాకపోతే ఒకటిని అటాచ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా అవుతుంది. కానీ ఈ పెట్టుకున్న తర్వాత సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ స్టెప్ అన్ఈవెంట్ఫుల్ గా కాంప్లికేషన్స్ లేకుండా మనకి మీ చేతిలోకి ఒక హెల్దీ బేబీని పట్టుకుని మీరు బయటకు వెళ్ళాలి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్. సో కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉండాలి. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అసలు అని చూసుకుంటే, ఈ ఐవీఎఫ్ టెక్నాలజీలో మనం ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, మల్టిపుల్ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది పెట్టుకోకుండా, అట్లనే మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మల్టిపుల్ గా అటాచ్ అయ్యి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే రిస్క్ ఉంటాయి. కాబట్టి ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది యాజ్ అన్ ఎక్స్పర్ట్ వీఆర్ ఏబుల్ టు వీ వాంట్ టు డూ ఓన్లీ సింగిల్ ఎంబ్రియో ఇంటూ ట్రాన్స్ఫర్ వన్ ఎంబ్రియో ఇంటూ ద యూట్రస్. అయితే ఇప్పుడు నాకు ఒక 4 ఎంబ్రియోస్ ఉన్నాయి, నేను ఒకటే పెడతాను అన్నప్పుడు ఏది ఆ సింగిల్ ఎంబ్రియో పెట్టినా కూడా మనకి ఈక్వల్ గా, అంటే ఆ 3 ఎంబ్రియోస్ పెడితే మనకి ఎంత సక్సెస్ రేట్ వస్తుందో అంతే సక్సెస్ రేట్ ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఈవెన్ విత్ అ సింగిల్ ఎంబ్రియో. సో ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒకటే క్వాలిటీ బాగాలేదు, ఒకటే వచ్చింది, వాళ్ళకి మనకు తప్పదు, వన్నే పెట్టాలి, వస్తే మనకి సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు, ఆప్షన్ లేదు. బట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు వీ నీడ్ టు సెలెక్ట్ దట్ పర్టికులర్ ఎంబ్రియో which is good and can give you a very good pregnancy. So ఈ బెటర్ ప్రెగ్నెన్సీ రేట్ రావడానికి సెలెక్ట్ చేసేటప్పుడు we look into some criteria. సో ఎవరెవరికి ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ఈక్వల్ గా సక్సెస్ ఇవ్వగలుగుతాము, ఎటువంటి ఎంబ్రియోస్ తో మనం ఈ సక్సెస్ ఇవ్వగలుగుతాము అనేది అసెస్ చేసుకోవటం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ ద లాస్ట్ 1 year we are majority of our cycles are single embryo transfers. So that means that we are able to identify ఆ ఒక సింగిల్ ఎంబ్రియోని ఐడెంటిఫై చేసి దాంతో మల్టిపుల్ పెట్టుకుంటే వచ్చే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకుంటా సేమ్ టైం మనకి ఈక్వల్ గా ఉండే సక్సెస్ రేట్ ని ఇవ్వగలుగుతాం. సో ఇది ఎలాగా? సో పేషెంట్ ఫ్యాక్టర్ గా, అంటే ఇప్పుడు మనకి ఎంబ్రియోస్ సింగిల్ అవనండి, మల్టిపుల్ అవనండి, ఏజ్ వైజ్ గా పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 35 years ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, సక్సెస్ రేట్స్ లెస్ దెన్ 35 years ఉన్న వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ లెస్ దెన్ 35 years ఇట్ ఈస్ 40% సక్సెస్ రేట్, మోర్ దెన్ 35 years ఇట్ ఇస్ అబౌట్ 20 to 30% సక్సెస్ రేట్. ఎందుకంటే ఎంబ్రియోస్ ఎందుకు ఆగిపోతాయి వాటి గ్రోత్ లో కని చూస్తే జెనెటికల్ గా అబ్నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ఆగిపోతాయి. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దికి జెనెటికల్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక మనకి ఈ ప్రెగ్నెన్సీస్, ఈ ఎంబ్రియోస్ ప్రోగ్రెషన్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక వెన్ వీఆర్ లుకింగ్ అట్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వి ఎంకరేజ్ విమెన్ హూ ఆర్ లెస్ దాన్ 35 years, 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో మల్టిపుల్ ఎంబ్రియోస్ పెట్టినా వచ్చే సక్సెస్ రేట్ ఈక్వల్ గానే సింగిల్ ఎంబ్రియో పెట్టినా కూడా మనం ఇవ్వగలుగుతాం. అట్లానే మేజర్ గా ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ లేకుండా మనకి ఒక 10 eggs తీసాము, 9 ఫర్టిలైజ్ అయినాయి, 5th డేకి వచ్చేసరికి ఒక 6, 7 మోర్ దాన్ 4 ఎంబ్రియోస్ వచ్చినాయి, మనకి ఎగ్స్ ఉన్నాయి, ఫ్రీజ్ చేసుకుని నెక్స్ట్ సైకిల్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంది అన్నటువంటప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ బాగుంది, మనకి ఇంకొన్ని ఎగ్స్ ఉన్నాయి, ఒకవేళ దీంట్లో అవ్వకపోతే మనం నెక్స్ట్ పెట్టుకోవటానికి అని అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనం హెల్దీగా ఉన్న ఒక ఎంబ్రియో పెట్టినప్పుడు ఇంకా మనకి హెల్దీగా ఉన్న ఎంబ్రియోస్ మిగిలి ఉంటాయి అన్నప్పుడు మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని ఆప్ట్ చేసుకోవటం వల్ల ఈక్వల్ సక్సెస్ రేట్స్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అట్లనే మనకి ఎటువంటి ఇష్యూస్ అయినా కూడా ల్యాబొరేటరీ పరంగా కూడా, మనకి టెక్నాలజీ పరంగా కూడా ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేసుకోవటానికి మంచి ల్యాబొరేటరీ ఉంది. ఆ ఫ్రీజ్ చేసుకుని మళ్ళీ థా చేసుకున్నా కూడా మనం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వైవల్ రేట్ ఆఫ్ ఎంబ్రియోస్ మనం ఇవ్వగలిగినప్పుడు కూడా మనకి వీ కెన్ లుక్ ఎట్ హ్యావింగ్ గోయింగ్ ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో నౌ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే, ఇప్పుడు 2 పెట్టేసుకుంటే ఒకటి కాకపోతే ఒకటైనా అతుక్కుంటుంది కదా, సో బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి కదండి, నాకు మంచి ఛాన్సెస్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ రావటానికి
మరి మీరు ఎందుకు సింగిల్ ఇన్సిస్ట్ చేస్తున్నారు అనేది అనుకుంటా ఉంటారు. సో ఇప్పుడు డెఫినెట్ గా 2, 3 పెట్టుకుంటే ఒకటి కాకపోతే ఒకటైనా అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే అన్ని అతుక్కోకుండా ఒకటే సింగిల్ అటాచ్ అయ్యే ఛాన్సెస్. సో యూఆర్ లూజింగ్ 2 ఎంబ్రియోస్ దేర్. అండ్ మనకి ఏదైతే 40-50% సక్సెస్ రేట్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ లో చెప్తున్నారో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం వలన అది మనకి ఒక 1-2% తగ్గొచ్చు. ఎందుకంటే ఒకటే ఎంబ్రియోని మనం ట్రయల్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్. 1 or 2% is not very significant reduction in the సక్సెస్ రేట్. అయితే దీన్ని మనం ఈక్వల్ గా గానీ మోర్ దాన్ ఈక్వల్ టు డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎలా చేసుకోగలుగుతున్నాము అని చూసుకుంటే we now have technology where ఇప్పుడు మనకి ఎందుకు ఆ ఎగ్స్ గ్రోత్ ఆగిపోతాయి. ఇప్పుడు 10 వచ్చినాయి, 9 ఫర్టిలైజ్ అయినాయి, మనకి 5th డే వచ్చేసరికి 4, 5 వచ్చి లైవ్ బర్త్ రేట్ అనేది 30% వరకే ఎందుకు ఉంటుంది అనేది చూసుకుంటే న్యాచురల్ వే ఆఫ్ సెలెక్షన్ లో మనకి కొన్ని ఎంబ్రియోస్ జెనెటికల్ గా అబ్నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ని న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఈ ఎంబ్రియో నుంచి బేబీ వస్తే హెల్దీగా పుట్టరు కాబట్టి నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ స్టాప్ దేర్ గ్రోత్. సో ఎంబ్రియో పరంగా అయినా అయిపోవచ్చు, లేదా అటాచ్ అయినాక మిస్క్యారేజెస్ పరంగా అయినా అయిపోవచ్చు. సో ఇటువంటి అబ్నార్మల్ ఎంబ్రియోస్ ని మనం ముందే కనుక డిటెక్ట్ చేసుకోగలిగితే, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ముందే మనం డిటెక్ట్ చేసుకోగలిగితే ఈ ఎంబ్రియోస్ ని మనం ట్రాన్స్ఫర్ చేయకుండా పక్కన పెట్టేసి నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ని మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే డైరెక్ట్ గా సింగిల్ ఎంబ్రియోకి ఆ అన్ని ఎంబ్రియోస్ పెట్టుకుని వచ్చే సక్సెస్ రేట్ ని ఈక్వల్ గా మనం ఇవ్వగలుగుతాం. సో మనం సార్ట్ చేసేస్తున్నాం. వీఆర్ సార్టింగ్ అవుట్ ద ఎంబ్రియోస్. ఇప్పుడు మన దగ్గర ఒక 4 ఎంబ్రియోస్ ఉన్నాయి. 4 ఒకేసారి పెట్టేసి దాంట్లో బాగానే ఎంబ్రియోస్ ఆగిపోతాయి, మంచిది ఎలాగో అటాచ్ అయ్యి ముందుకెళ్తుంది అనే రిస్క్ తీసుకోకుండా అన్ని ఎంబ్రియోస్ ని మనం జెనెటికల్ టెస్టింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ PGTA ఫర్ ఎన్యూప్లాయిడీ అంటాం. అంటే జెనెటిక్ గా క్రోమోజోమ్ నంబర్స్ నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ కి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా అనేది అసెస్ చేసుకోవడానికి ఉన్న టెక్నాలజీ మనకి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫర్ ఎన్యూప్లాయిడీ PGTA. అంటే ఎంబ్రియో 5th డేకి వచ్చిన బ్లాస్టోసిస్ట్ నుంచి ఒక చిన్న సెల్ మనం క్యారియోటైపింగ్ జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలంటే బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసుకుంటాం. అట్లా ఎంబ్రియో నుంచి ఒక 2-3 సెల్స్ తీసి ల్యాబ్ పంపించి మనం దాంట్లో జీన్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇట్లా జెనెటికల్ టెస్టింగ్ PGTA చేసుకున్న తర్వాత ఎలిమినేట్ చేసేసి నార్మల్ అని వచ్చిన ఎంబ్రియోని పెట్టుకోవటం వల్ల ఆల్మోస్ట్ ఈక్వల్ టు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్, ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చే ఛాన్సెస్ మనకి ఉంది. సో మేము జెనెటిక్ టెస్టింగ్ PGTA చేసిన సైకిల్స్ లో లాస్ట్ 6 years లో వీ హావ్ డన్ అరౌండ్ 250 సైకిల్స్ ఎట్ విజయవాడ. అండ్ ఈ సైకిల్స్ అన్నిటిలోకి చూసుకుంటే వీఆర్ గెటింగ్ ఈ సైకిల్స్ చాలా కారణాలు. నాట్ ఓన్లీ ఈ సింగిలే చేయాలి అనే దానికోసమే కాదు, ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నా, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతున్నా, ప్రీవియస్ IVF ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ చేసిన తర్వాత చూసుకుంటే ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి వీ హ్యాడ్ అబౌట్ 80-90% సక్సెస్ రేట్. సో ద టెక్నాలజీ ఏంటి, మనం ఎట్లా ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని ఇంట్రడ్యూస్ చేయగలిగాము అనేది చూసుకుంటే ఎంబ్రియో కల్చర్ ని ఫర్టిలైజ్ అయిన వెంటనే పెట్టేయడం కన్నా కూడా 5th డే వరకు కల్చర్ ఎక్స్టెండ్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలన, అలానే మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవటం వలన మనం ఇంకా బెటర్ గా చేసుకోవటానికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్, అంటే సేమ్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ సైకిల్ లో చేసుకుంటే ఒక 30% సక్సెస్ రేట్ ఉంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ లో మనకి 40% సక్సెస్ ఉండే అవకాశాలు ఉంది. ఇదేంటి అసలు ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అని చూసుకుంటే IVF ప్రాసెస్ ఇనిషియేట్ చేసిన తర్వాత మనకి స్టిమ్యులేషన్ చేసి ఎగ్స్ బయటకు తీసి ఎంబ్రియో ఫార్మ్ అయినాక ఆ ఎంబ్రియో డేట్ ప్రకారంగా మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తే అదే మంత్ లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అయితే ఈ ఇంజెక్షన్స్ హార్మోన్స్ ఇవ్వటం వలన ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. 3000 అండ్ అబోవ్ ఈస్ట్రోజన్ వాల్యూస్ అయినా, ప్రొజెస్ట్రాన్ వాల్యూ రైజ్ అయినా కూడా ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆప్టిమల్ వాల్యూస్ లో ఉన్నప్పుడే
లైనింగ్ ఎంబ్రియోని తీసుకోవడానికి రిసెప్టివ్ గా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి, హార్మోన్స్ ఎక్కువ పెరుగుతాయి, ఈ లైనింగ్ కూడా అడ్వాన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రిసీవ్ చేసుకోవడానికి ఎంబ్రియో రిసెప్టివ్ గా ఉండకపోవచ్చు. సో దాని మూలన ఫ్రెష్ ట్రాన్స్ఫర్ లో కొంచెం మనకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ రేట్ కి. అదే ఎంబ్రియోస్ ని మనం అక్కడ ఫ్రీజ్ చేసేసి హార్మోన్ లెవెల్స్ అన్ని నార్మల్ కి వచ్చేసిన తర్వాత సబ్సిక్వెంట్ సైకిల్లో ఇంచుమించుగా అదే టైం అంటే 15th to 18th డే టైంలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీ న్యాచురల్ వే ఆఫ్ హార్మోనల్ ప్రోగ్రెషన్ ని చూసుకుని ఆ ప్రోగ్రెషన్ కి అనుగుణంగా మనం ఎంబ్రియో పెట్టుకుంటాం కాబట్టి ఎండోమెట్రియం రిసెప్టివ్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో కూడా మనం సింగిల్ ఎంబ్రియో చేసుకోవటం వల్ల మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి మొత్తంగా చూసుకుంటే అసలు ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలన మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకుంటే, ఒక సింగిల్ ట్రాన్స్ఫర్ వయసు 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉండి ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండి ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ చేయించుకుంటున్నాము, సబ్సిక్వెంట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి, ఇటువంటప్పుడు సింగిల్ ఎంబ్రియో పెట్టుకున్నప్పుడు ప్రతి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ కి నియర్లీ 68% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. వీటిల్లో ఆ సింగిల్ డబుల్ అయ్యి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా రేరు, 1 to 2% మాత్రమే. సో 98% ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ సింగిల్ ఎంబ్రియోస్ ఓన్లీ విచ్ ఆర్ గెటింగ్ ఇంప్లాంటెడ్. అదే మనం రెండు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇదే 65 to 69% సక్సెస్ రేట్ తో 54% మందికి సింగిల్ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వచ్చు. ఒక 45% మందికి రెండు ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్గా ఒక 1% మందిలో ఒకటి రెండుగా డివైడ్ అయ్యి 3 ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ యూర్ గోయింగ్ ఫర్ అ మల్టిపుల్ ఎంబ్రియో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు ఒక 44 to 45% ఛాన్సెస్ మనకి ట్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు ఎందుకు ట్విన్స్ అయితే మంచిదే కదా, ఎందుకు ఈ మనం ఇంతవరకు వద్దు సింగిలే పెట్టుకోండి సేమ్ సక్సెస్ రేట్ తోటి ఇస్తాము ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని చూసుకుంటే, డబుల్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే మనకి ఎలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్లీగా డెలివరీ అయిపోవటం, 34 వీక్స్ 32 వీక్స్ ప్రీ టర్మ్ గా డెలివర్ అవటం వలన ఎన్ఐసియు అడ్మిషన్స్ ఎక్కువ అవటం, ఒక్కొక్కసారి యూట్రస్ 2 ఎంబ్రియోస్ ని సపోర్ట్ చేయలేకపోతే కనుక అది అర్లీగా మిస్క్యారేజ్ 4th మంత్ లో 5th మంత్ లో మిస్క్యారేజెస్ అయిపోవటము. సో ఇటువంటివన్నీ కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు. అట్లనే రెండు ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయినప్పుడు రెండిటి నుంచి కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీటా హెచ్సిజీ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఎక్కువగా హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ట్రైమాస్టర్ లో వీళ్ళకి ఎక్కువగా నాసియా, వాంతులు ఎక్కువైపోవటం, ఏమీ తినలేకపోవటం, సెకండ్ ట్రైమిస్టర్ కి వచ్చేటప్పుడు కూడా సరిగ్గా తినడానికి పొట్ట ఎక్కువగా ఉండటం మూలన గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా రావటం, ఈ హార్మోన్స్ ఎక్కువగా పెరగటం మూలన పిఐహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, గుర్రవాతం కానీ డయాబెటీస్ కానీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రీటర్మ్ డెలివరీస్ కానీ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ ఉండే అవకాశాలు కానీ ఉండే కాంప్లికేషన్స్ అన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ అవటం అనేది సింగిల్ ప్రెగ్నెన్సీస్ లో మనకు అరౌండ్ 14% ఛాన్స్ ఉంటే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఇంచుమించుగా 68%, నియర్లీ 70% ఆఫ్ ద ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎండ్ అప్ ఇన్ అ ప్రీటర్మ్ డెలివరీ. 34, 35, 36 వీక్స్ దగ్గర డెలివరీ అయిపోతారు. సో వీళ్ళకి ఆ టైంలో ఒకవేళ 2 kgs కన్నా తక్కువగా ఉన్నప్పుడు వెయిట్ అది ఎన్ఐసియు అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందు డెలివరీ అయిపోతున్నారు కాబట్టి 57% మందికి లో బర్త్ వెయిట్ అంటే వెయిట్ తక్కువగా ఉండే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అర్లీగా డెవలప్ అయ్యి లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు పిల్లలకి హర్నియా కానీ లంగ్ మెచ్యూరిటీస్ కానీ ఇట్లా ఐ సైట్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం ప్రీమెచ్యూరిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావచ్చు, డైట్ సరిగ్గా తీసుకోకపోవటం, అధికంగా వాంతులు అవటం, సరిగ్గా
నడవలేకపోవటం, ఎప్పుడు రెస్ట్ లో ఉండాల్సిన అవసరం రావటం, లేదా ప్రెగ్నెన్సీలో బీపీ రావటం, షుగర్ రావటం, అలానే డెలివరీ అప్పుడు మోర్ ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ అవ్వటం, అట్లానే ఈ బేబీకి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా we would not recommend double embryo transfer. So we started looking up and working out for a single embryo transfer. సో అయితే ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మనకున్న చిన్న ప్రాబ్లం ఏంటి అనేది, అసలు ఏమి ప్రాబ్లమ్స్ లేవా, సేమ్ టు సేమ్ యాజ్ డబుల్ ఏ ఇస్తారా మీరు అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మనం ఒకటే పెట్టాము. ఇన్ కేస్ దట్ ఎంబ్రియో హ్యాస్ నాట్ గాట్ ద కమ్యూనికేషన్ విత్ ద యూట్రస్, సో మనకి నెగటివ్ వస్తే మనకి ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా, కాస్ట్ ఫ్యాక్టర్ వైజ్ గా కొంచెం మనకి ఎక్కువ నెగటివ్ వచ్చింది అనే ప్రాబ్లమ్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. అలానే ఈ యొక్క ఆల్రెడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ కాబట్టి దాంట్లో మనం ఇంకో సైకిల్ ట్రై చేద్దాం, ఇంకో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ ట్రై చేద్దాం, దాని యొక్క ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వల్ల ఈ రెండు మనకి ఎమోషనల్ అండ్ సైకలాజికల్ వాట్ ఇఫ్ ఇట్ గెట్స్ నెగటివ్ అనే థాట్ తప్పించి, అదర్వైజ్ వీఆర్ ఏబుల్ టు ఆఫర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ విత్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఫైనల్ గా వాట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ గా ఎన్ని ఎంబ్రియోస్ పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తే మాత్రం లుక్ ఎట్ యువర్ ల్యాబ్, లుక్ ఎట్ యువర్ డాక్టర్, లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ ఏజ్, what is the lab having the support with excellent facilities, are they doing already single embryo transfers ఇంత ముందు చేస్తున్నారా, సక్సెస్ ఎలా ఉంది ఆ పర్టికులర్ హాస్పిటల్ కి, ఇవన్నీ చూసుకున్నాక మనకి గనక 3 to 4 ఎంబ్రియోస్ అండ్ అబౌవ్ ఉంటే డెఫినెట్ గా కాంప్లికేషన్స్ తగ్గించుకోవటానికి సింగిల్ ఎంబ్రియో అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ అయిన ఎంబ్రియోస్ కానీ, లేదా మనకి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ చేయడానికి ఫెసిలిటీస్ కనుక ఉంటే ఎంబ్రియాలజీ ల్యాబొరేటరీలో, ఇవన్నీ కూడా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో కూడా సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ బి ట్రైంగ్ టు గో ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. మనకి ఎందుకంటే ఫైనల్ గోల్ ఇస్ వీ నీడ్ టు హ్యావ్ ఏ హెల్దీ మదర్ అండ్ అ హెల్దీ చైల్డ్. సో కాబట్టి మనం కాంప్లికేషన్స్ అన్ని తగ్గించుకుని సేఫ్ గా, అంటే న్యాచురల్ గా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, ఎంతమంది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళలో ట్విన్స్ ఉంటారు? చాలా రేర్, 1 in 900 ఛాన్సెస్. సో మనం ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు కూడా వీ వాంట్ టు హ్యావ్ ఎ నియర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఆ రెండు ఎగ్ స్పర్మ్ కలవట్లేదు కాబట్టి మనం ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా మనకి నియర్ నార్మల్ గా ఉండాలి అంటే సింగిల్ ఎంబ్రియో వుడ్ బి అ వెరీ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. So that is about this today's session. I hope this helps you in taking a decision of how many embryos you want to transfer. And if you have any further queries, embryo transfer ఎన్ని చేయించుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక do approach me and contact me at Oasis Fertility Vijayawada. You can call on this helpline number 799929 79929. I'm always happy to assist you. And మీకు ఏమైనా సెకండ్ ఒపీనియన్ అట్లా కావాలన్నా కూడా ప్లీజ్ డూ అప్రోచెస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ యూ ఇన్ దిస్ కండిషన్. So now let us go back into the questions what we have. We have very good number of questions today, so that's nice. So Murli garu, done with HSG, tubes are not blocked, but doctor know to follow that flow is slow in tubes. What exactly does it mean? So మనకి హెచ్ఎస్జి చేయించుకున్నాక దాంట్లో ట్యూబ్స్ బ్లాక్ లేవు, కానీ స్లోగా ఫిల్ అవుతుంది అని చెప్పారు డాక్టర్ గారు. నార్మల్ గా మనకి ట్యూబ్ ఓపెన్ ఉంటే ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లోకి వస్తుంది, కింద నుంచి స్పర్మ్ సెండ్ అవ్వకుండా ట్యూబ్ లోకి వెళ్ళి రెండు కలుస్తాయి. సో ఈ కలిసే ప్రాసెస్ లో మనం బేసిక్ గా కొంచెం మోర్ గ్రాస్ గా చూసుకుంటే స్పర్మ్ అయితే పైకి స్విమ్ చేసుకుంటే టెయిల్ ఉంది వెళ్తుంది అని అనుకోవచ్చు. బట్ దేర్ ఆర్ అదర్ లేటెస్ట్ మెథడ్స్ వేర్ దే సే దట్ స్పర్మ్ కదలటానికి కూడా గర్భసంచి కదలికలు హెల్ప్ అవుతాయి అనేది. అట్లా ఓవరీలో నుంచి రిలీజ్ అయిన ఎగ్ మాత్రం దానికి ఏ టెయిల్ ఏమీ ఉండవు, ఇట్స్ ఎ రౌండ్ బాల్. సో అది కదలాలి అంటే ఈ వెంట్రికల్ లాంటి సీలియా అని అవి ఇట్లా మనకి ఆ బాల్ ని ఇట్లా స్లైడ్ చేయడానికి ఆ ట్యూబ్ లోకి
మనకి సీలియరీ మొటిలిటీ అనేది అవసరం. సో, ఆ సీలియరీ మొటిలిటీ ఫెలోపియన్ ట్యూబ్ చివరి నుండి యూట్రస్ వైపుకి ఈ కదలికలు రావటం వలన ఆ ఎగ్ అనేది లోపలికి మూవ్ అవ్వటం జరిగింది. ఒకవేళ మనకి ఈ కదలికలు స్లోగా ఉన్నాయి, లేదా ట్యూబ్‌లోకి మనం ఎక్కువ ప్రెషర్ ఇస్తుంటే మాత్రమే ట్యూబ్ ఓపెన్ అయ్యి ఈ డై అనేది పాస్ అవుతుంది. అంటే ఆ ట్యూబ్ మధ్యలో అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అంటే యాస్ సచ్ ట్యూబ్ ఈస్ ఓపెన్. మనకి కనెక్షను అంతా ఓపెన్ ఉంది. కానీ మధ్యలో ఎక్కడో అడ్డం పడుతున్నాయి. సో, అది కంప్లీట్‌లీ బ్లాక్డ్ కాదు కాబట్టి మనకి డై ఎళ్తాంది. సో, ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటంటే సీలియా సరిగ్గా పనిచేయట్లేదు. అట్లానే మనకి ట్యూబ్ కంప్లీట్‌గా బ్లాక్ అవ్వలేదు. సో, ఇఫ్ సీలియా అనేవి కరెక్ట్‌గా ఉన్నాయి అంటే గనక యూ కెన్ స్టిల్ గెట్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ. సో, ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేకుండా కూడా ఆ ఎగ్ మంచిగా ఉన్న సీలియా మీదకి డిపాజిట్ అయ్యి, ఆ సీలియా దాన్ని తీసుకెళ్ళగలిగితే మూవ్‌మెంట్స్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వస్తది. సీలియరీ మూవ్‌మెంట్ డ్యామేజ్ అయినా, ఎక్కడైనా సన్నటి బ్లాక్ ఏదైనా ఉంటే, ఈ ఎగ్ అనేది అక్కడ ఆగిపోతది. స్పెర్మ్ దాని వరకెళ్తది. ఎంబ్రియో తయారైంది వెనక్కి రాలేకపోవచ్చు. అప్పుడు మనకి ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉంటది. సో, ఇట్లా పార్షియల్‌గా బ్లాక్, స్లో మూవ్‌మెంట్, సీలియరీ మూవ్‌మెంట్ సరిగ్గా లేదు. ఇట్లాంటివి ఉన్నప్పుడు కొద్దిగా దేర్ విల్ బి ఎ హై రిస్క్ ఆఫ్ హావింగ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటది కాబట్టి మీరు న్యాచురల్‌గా ట్రై చేస్తున్నా కూడా, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్‌ని ఎర్లీగా అసెస్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్స్ రాలేదు, యూపీటీ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్ మీద పాజిటివ్ వచ్చింది. వెంటనే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ రిపీట్ చేసి డబుల్ అవుతుందో లేదో చూసుకోండి. వాల్యూస్ బీటా హెచ్‌సీజీ మోర్ థాన్ 1000 ఉండంగానే ట్యూబ్‌లో ఉందా, యూట్రస్‌లో ఉందా అనేది చూసుకోండి. ట్యూబ్‌లో ఉంటే యూ నీడ్ టు అండర్‌గో అ సర్జరీ. గబుక్కున ఏమైనా రప్చర్ అయితే ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం పడతది కాబట్టి, మోర్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ టు రూల్ ఔట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవసరం. కానీ ఇప్పుడు మీ నెక్స్ట్ క్వెషను దీన్ని మనం న్యాచురల్‌గా క్యూర్ చేయలేమా అని అడిగారు. ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ క్యూర్ అండి. సో, ఓన్లీ థింగ్ ఈజ్ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి రాకుండా చూసుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి అధికంగా వైట్ డిశ్చార్జ్ అట్లా అవుతున్నప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ వాడుకోవటం వలన ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ పస్ సెల్స్, చీమ్ కణాలు ఏవైనా ఉండి ఆ చీమ్ అక్కడ అడ్డం పడి ట్యూబ్ పార్షియల్‌గా బ్లాక్ అయితే అది మనకి కొంతవరకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, తప్పకుండా ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ట్రై చేయండి. ఒక 1 ఆర్ 2 సైకిల్స్ న్యాచురల్‌గా ట్రై చేయండి. విత్ అన్ ఆప్షన్ ఆఫ్ హావింగ్ ఏమన్నా ఎక్టోపిక్ వస్తదేమో అని జాగ్రత్తగా చూసుకుంటా ట్రై చేయండి. ఇన్ కేస్ ఒక 2-3 సైకిల్స్ వరకు సక్సెస్‌ఫుల్‌గా అవ్వకపోతే మేబీ ఆ సీలియరీ డ్యామేజ్ అనేది జరిగి ఉండొచ్చు. సో, దెన్ మేబీ యూ మే హావ్ టు పుట్ ఇన్ ఐవీఎఫ్. బట్ ఖచ్చితంగా ఐవీఎఫ్‌కెళ్ళాలి అని చెప్పట్లేదు నేనండి. ప్రయత్నం అయితే చేయండి న్యాచురల్‌గా అవ్వటానికి. అవ్వని పక్షంలో ఎక్కువ టైం ట్రై చేయొద్దు. 2-3 సైకిల్స్ మాక్సిమం అండ్ దెన్ యూ షుడ్ బి మూవింగ్ ఫర్ అన్ ఐవీఎఫ్ సైకిల్. ఈ సీలియరీ మూవ్‌మెంట్స్ నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ సీలియా ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్ వాట్ కెన్ వి డూ అండ్ ఈస్ దేర్ ఎ క్యూ? సో, సీలియా ఫంక్షన్ అవ్వకపోతే ఏం చేయొచ్చు? అయి తయారు చేయొచ్చా? బాగు చేసుకోవచ్చా? అనేది చూసుకుంటే సీలియా అనేవి వెంట్రుకలు లాంటివి. మనకి ఎక్కడైనా ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన ప్లేస్‌లో స్కార్ ఏర్పడినప్పుడు ఆ స్కార్ మీద మనకి హెయిర్ రాదు. సో, ఎక్కడైనా ఇట్లా మార్క్ పడినప్పుడు ఆ స్కార్ అట్లా ఉండిపోద్ది. అంత లెక్క మనకి హెయిర్ పెరగదు. అదే ప్రాసెస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్‌కి లోపల ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇన్‌ఫ్లమేషన్ అంతా వచ్చినప్పుడు ఆ సీలియా పోయినప్పుడు మళ్ళీ అది పెరగటం అనేది జరగదు. సో, ఆ పార్ట్‌లో ఫోకల్‌గా లాస్ ఉంటది. ఒకవేళ అట్లా సీలియా గనుక లాస్ ఉంటే మనం ఏ విధంగానూ దాన్ని మనం రీగ్రోత్ చేయలేము. రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ న్యాచురల్‌గా అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి తక్కువ కాలంలోనే మనం ప్రయత్నం అనేది న్యాచురల్‌గా ట్రైయింగ్ అనేది ఒక 2-3 సైకిల్స్ చేసుకొని అవ్వకపోతే ప్లీజ్ డూ సీక్ అసిస్టెన్స్ ఫ్రమ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో, ఈస్ ఇట్ బెటర్ టు ట్రాన్స్‌ఫర్ 1 ఆర్ 2 ఎంబ్రియోస్? సో, ఏజ్ లెస్ థాన్ 35 ఇయర్స్ ఉంది. మల్టిపుల్ ఎంబ్రియోస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నాయి.
ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ వెళ్తున్నారు. మీరు ఆ ఎగ్ స్పెర్మ్ కలవట్లేదు ఇన్నాళ్ళు అనే ప్రాబ్లమ్ అంటే ట్యూబల్ ప్రాబ్లమ్ గానీ, లో మేల్ ఫ్యాక్టర్ గానీ, పీసీఓ ప్రాబ్లమ్, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఇటువంటి కండిషన్స్‌కి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు తప్పకుండా ఫస్ట్ చాయిస్‌లో try for a single embryo transfer if the lab is doing extended culture అంటే డే 5 బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేసుకుంటుంటే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఉన్నప్పుడు మనకి జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియో చేసుకుందాము అనే అంటే జనరల్‌గా ఫస్ట్ సైకిల్‌లో మేము జెనెటిక్ టెస్టింగ్ ఆఫర్ చేయము. బట్ వేర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అదర్ రీజన్స్ ఇటువంటి కండిషన్స్‌లో ఖచ్చితంగా తప్పకుండా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ రేట్ కంపేర్డ్ టు 2 ఎంబ్రియోస్ ఉంటది కాబట్టి ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు గో ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేకుండా ఆ కాంప్లికేషన్స్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ లేకుండా స్మూత్‌గా మీరు ముందుకెళ్ళాలి అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ న్యాచురల్ ఐవీఎఫ్? యాహ్! వెరీ గుడ్ క్వెషన్ అమ్మ హరిత. సో న్యాచురల్ ఐవీఎఫ్ అంటే న్యాచురల్ ప్రాసెస్‌లో మనకి ఒక మంత్‌లో పీరియడ్ వచ్చిన తర్వాత అరౌండ్ 14th-15th డేకి ఒక్క ఎగ్ పెరిగి ఆ ఒక్క ఎగ్ మాత్రమే మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో న్యాచురల్ ఐవీఎఫ్ అనే దాంట్లో ఎటువంటి హార్మోన్స్, ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇవ్వకుండా ఆ ఫాలిక్యులర్ మానిటరింగ్‌లో ఆ ఎగ్‌ని ఫాలో అవ్వకుంటా వెళ్ళి ఆ ఓవ్యులేషన్ టైంకి ఫాలికల్ మంచి గ్రోత్ వచ్చిన తర్వాత అండర్ ఎనస్థీసియా మనం ఓన్లీ ఆ ఒక్క ఎగ్‌నే బయటకి తీసుకొని ఇక్సీ చేసి ఎంబ్రియో తయారు చేసుకోవటం న్యాచురల్ ఐవీఎఫ్. కొంచెం నాట్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ డూయింగ్ అ న్యాచురల్ సైకిల్ బికాస్ ఒక్క ఇంత ప్రాసెస్ చేసుకుని ఒక్క ఎగ్ మీద మనం వెళ్ళటం నాట్ అ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్. సో దీనికి అడిషనల్‌గా ఇప్పుడు we are doing mild stimulation protocols at Oasis and we are getting very good result and it is very very cost effective. మొత్తం సైకిల్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. సో తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ఒక ఐయుఐకి ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్ కి పెట్టుకునే మెడికేషన్స్ వరకు మాత్రమే చాలా తక్కువ డోస్ లో పెట్టుకుని మనకు ఒక 3 to 5 ఎగ్స్ వచ్చేలాగా మనం సైకిల్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మైల్డ్ స్టిమ్యులేషన్ లో. సో దీంట్లో కూడా ఎక్కువ హార్మోన్స్ ఇవ్వకుండా తక్కువ డోసేజ్ ఆఫ్ హార్మోన్స్ ఇవ్వగలుగుతున్నాం. We are doing very frequently mild stimulation cycles at Oasis. What are the chances of getting pregnant with one embryo? So single embryo transfer చేసుకుంటే we are able to get about 61 to 65% success rate. Two embryos transfer చేసుకుంటే 65 to 69% success rate వస్తుంది. సో ఈ 61 to 65% వచ్చే సక్సెస్ రేట్ లో 98% ఆఫ్ ఎంబ్రియోస్ ఆర్ సింగిల్ విత్ అ సింగిల్ ఎంబ్రియో. ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా రేరు, ఓన్లీ 1 to 2%. What should I do to increase my chances of embryo transfer? A good doctor, good center is very very important when you want to have a good success rate. అట్లానే మనకి ల్యాబ్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ పారామీటర్స్ రీసెంట్ అడ్వాన్సెస్ అన్ని ఫాలో అవటం మూలంగా కూడా మనం సక్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైకిల్ మానిటరింగ్ కూడా ఎక్స్పర్ట్ అడ్వర్టైజ్ లో ఉన్నప్పుడు కూడా మనకి సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ మానిటర్ చేసేటప్పుడు మేము లైనింగ్ బాగుందా, థిక్నెస్ బాగుందా, దానికి రక్త ప్రసరణ సరిగ్గా వెళ్తుందా, ఎంబ్రియో రిసీవ్ చేసుకోవడానికి లైనింగ్ రెడీగా ఉందా, హార్మోన్స్ అన్ని బాగున్నాయా, ఇట్లాంటివన్నీ చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకుని అన్ని క్రైటీరియా మీట్ అవుతున్నట్టు అనిపిస్తేనే ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఎంచుకోవటం జరిగింది. సో ఇట్లా మనం స్ట్రింజెంట్ గా పారామీటర్స్ అన్ని 1 by 1 చెక్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే మనకి మంచి సక్సెస్ రేట్ రావడానికి అవకాశం ఉంది. మీ సైడ్ నుంచి మీరు వెన్ యూర్ వెల్కమింగ్ ప్రెగ్నెన్సీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం సక్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చూసుకుంటే అసలు టెన్షన్స్, స్ట్రెస్, పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, అవుతుందా అవ్వదా, ఇటువంటి నెగటివ్ థాట్స్ లేకుండా చక్కగా పాజిటివ్ మైండ్ తో నాకెందుకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకునే ఆలోచనలు, పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి ముందుకెళ్ళటం మూలాన మనకి మంచి సక్సెస్ రేట్ వస్తుంది. సరైన ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత మంచి నిద్ర,
రోజు ఒక 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం, అంటే ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా చూసుకోవటం, ఇట్లాంటి అన్ని ఫాలో అవటం వల్ల మీ సైడ్ నుంచి మీరు సక్సెస్ రేట్‌కి అరౌండ్ 50-80% కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు మీ యొక్క ఫర్టిలిటీ జర్నీలో. If two embryos get transferred, can I expect twins? A very good question. ఇప్పుడు 2 పెడితే ఖచ్చితంగా ట్విన్స్ అవుతారా? మాకు ట్విన్స్ కావాలి, మాకు 2 పెట్టండి అని అడుగుతా ఉంటారు చాలామంది. సో 2 పెట్టిన ప్రతి వాళ్ళకి ట్విన్స్ అవుతారా అనేది చూసుకుంటే, 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు 65-69% సక్సెస్ రేట్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. వీళ్ళల్లో 54% మందికి సింగిల్ ఎంబ్రియోనే ఇంప్లాంట్ అవుతుంది. ఒక 45-46% మందికి, అంటే లిటిల్ లెస్ దెన్ హాఫ్ అన్నమాట. వీళ్ళలో మాత్రం ట్విన్స్ 2 అటాచ్ అయ్యి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్ వెన్ యూ గో ఫర్ ఎ 2 embryo transfer is around 45-46%. Can we detect fibroids and cysts on follicular scan? ఫాలిక్యులర్ స్కాన్ అని చెప్పిన అంటే మెయిన్‌గా కాన్సంట్రేట్ చేసేది ఓవరీస్, ఫాలికల్స్‌లో. కానీ ఎనీ ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ మేము చేసేటప్పుడు దాంట్లో మనం గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లైనింగ్ పొరలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఫైబ్రాయిడ్ గెడ్డలున్నాయా? అండాశయంలో ఏమైనా సిస్ట్‌లున్నాయా? ఎండోమెట్రియోసిస్ ఉందా? ఇట్లా అన్ని పారామీటర్స్ మేము స్కాన్‌లో అసెస్ చేయటం జరుగుతుంది. సో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు pathology, findings related to the uterus, గర్భసంచి ద్వారం, గర్భసంచి లైనింగ్ పొర మందం, అండాశయాల్లో సిస్ట్‌లు, గడ్డలు, ఇంతవరకు మనం ఈ ఫాలిక్యులర్ స్కాన్‌లో అసెస్ చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. What is the success rate of single embryo transfer? 61-65% is the success rate of single embryo transfer, and we can increase this success rate almost equal to that of multiple embryo transfer when we use the technology of extended blastocyst culture, and when you can use the technology of assisted laser hatching, and if we are looking at a pre-genetically screened normal embryos for transfer, we can increase the success rate pretty much high. Egg count and sperm count is normal. Have PCO egg is released on 17th and 18th days undergone 2 IUIs at Vijayawada Oasis. The main cause of failure of IUI is మురళి గారు మీకు ఎగ్ కౌంట్ నార్మల్ ఉంది, స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంది, పీసీఓ ఉంది, కానీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి పీసీఓలో మెయిన్గా ఉన్న ప్రాబ్లము ఓవ్యులేషన్ ప్రాబ్లం. సో ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. సో ఆ రిలీజ్ అవ్వకపోవటం మూలాన ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. ఇక్కడ మనం ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడికేషన్స్ ఇస్తున్నాం. సో ఓవ్యులేషన్ జరుగుతుంది. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీస్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కూడా అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీస్ రాకపోతే అప్పుడు మనం ఇంకో 1 ఇయర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుని మెడిసిన్స్ వాడి మళ్ళీ ట్రై చేయమని చెప్తాం. 2 ఇయర్స్‌లో 100 మందిలో 85% మంది కన్సీవ్ అయిపోతారు. సో అంటే 2 ఇయర్స్ అంటే 12-24 మంత్స్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ వరకు మనం ట్రై చేస్తాము. ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ సైకిల్స్ కాబట్టి యూజువల్‌గా ఏజ్ లెస్ దాన్ 35 ఇయర్స్ ఉంది, మ్యారేజ్ అయ్యి లెస్ దాన్ 5 ఇయర్స్ అయితే గనక మీరు అట్‌లీస్ట్ 3-4 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేస్తే మనకి సక్సెస్ రేట్ అరౌండ్ 16-18% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ 3-4 సైకిల్స్‌లో మీరన్నట్టుగా కౌంట్ బానే ఉంది, మొటిలిటీ బావుంది, ఎగ్ కరెక్ట్‌గా టైంకి రిలీజ్ అవుతుందా, 14th, 15th డేకి రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లైనింగ్ పొర బావుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు 3-4 సైకిల్స్‌లో 87-90% మెంబర్స్ కన్సీవ్ అవుతారు. ఇక్కడ అవ్వకపోతే దెన్ వి సే ఇట్ యాస్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. దీంట్లో మనకి ఎగ్ క్వాలిటీ పీసీఓ వెయిట్ ఏమన్నా ఎక్కువగా ఉన్నా, బాగా సన్నగా ఉన్నా, హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి కరెక్ట్‌గా రిలీజ్ అయిన హార్మోన్స్ నార్మల్‌గా ఉన్న క్వాలిటీ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్లానే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే దాని దగ్గరికి స్పర్మ్ లోపలికి పియర్స్ అవ్వలేకపోవచ్చు. సో పెనెట్రేషన్ డిఫికల్టీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనం 3-4 సైకిల్స్‌లో కూడా ఇఫ్ యూ ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్, ఐ వుడ్ రికమెండ్ యూ టు మూవ్ టువర్డ్స్ ఎన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి
విజిట్ చేయండి హాస్పిటల్‌కి, లేదా ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ us at Vizag or Vijayawada, and we will definitely assist you in your journey. And I see a very good hope in your condition. మీరు సక్సెస్‌ఫుల్‌గా 2 IUI సైకిల్స్ చేయించుకోగలిగారు అంటే లైనింగ్ బావుంది, కౌంట్ బావుంది, ఎగ్ కరెక్ట్‌గా రిలీజ్ అయింది. సో, ఈ పారామీటర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అండ్ కరెక్ట్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. లైనింగ్ బావుంది. యూట్రస్ ఈస్ గుడ్. ఇట్ కెన్ సపోర్ట్ అ ప్రెగ్నెన్సీ. సో, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే ఎక్కువ కనపడుతున్నాయి ఇట్లా ఉన్నప్పుడు. సో, బ్రేక్ తీసుకోకుండా వెంటనే కంప్లీట్ యువర్ అదర్ 2 సైకిల్స్ ఆఫ్ IUI అండ్ సీ ఇఫ్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ దోస్ 2 సైకిల్స్. అవ్వకపోతే వి విల్ మూవ్ టు అన్ IVF ప్రొసీజర్. డిస్కస్ చేయండి వచ్చినారు మురళి గారు. Hello madam, I am a PCO patient and my doctor suggested for IVF, and I got grade 2, grade 3 embryos and grade 3 1 embryo. So can I go for single embryo transfer or double embryo transfer? Suggest. Yes. PCO ఉన్నా కూడా మీరు మీ ఏజ్ 31 ఇయర్స్ అంటే లెస్ దాన్ 35 ఇయర్స్ ఉన్నారు అండ్ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ 3 and 1 4 ఎంబ్రియోస్ వచ్చినాయి మీకు. PCOD ఉన్నప్పుడు మనం ఎమ్మటనే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి హార్మోన్స్ సహకరించకపోవచ్చు కాబట్టి I would recommend you to go for a frozen embryo transfer first of all. And ఈ frozen embryo transfer లో if ఇదే ఫస్ట్ సైకిల్ మీరు డైరెక్ట్ గా ఓన్లీ ఇదే ఫస్ట్ IVF సైకిల్ కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్ యాజ్ దట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్స్ ఇస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి రూపా గారు, మీరు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుని సక్సెస్ చూస్తారు. After 2 failed IVF with poor quality of oocytes, went for IVM and got one 8-cell embryo with grade 1. Can I go for with a single embryo transfer? So Swapna garu, again, it is like 2 failed cycles and quality of the egg is not very good. And మనం ఎంతో కష్టపడితే మనకు ఒక day 3 embryo, grade 1 embryo వచ్చింది. If you are looking for going for another stimulation and ఇంకొక embryo తీసుకుందాము అని అనుకుంటే కనుక క్వాలిటీ బాగలేదు కాబట్టి ఇమీడియట్ గా ఇప్పుడే చేయించుకోండి ఆ స్టిమ్యులేషన్ సైకిల్ అనేది. ఇఫ్ యూ ఆర్ నాట్ వెరీ కీన్ ఆన్ గోయింగ్ ఫర్ అన్ అదర్ స్టిమ్యులేషన్ సైకిల్, ఈ ఒక ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకుని ట్రై ఇట్ అవుట్. ఇఫ్ దిస్ ఈజ్ అ నార్మల్ ఎంబ్రియో అంటే జెనెటికల్ గా నార్మల్ ఎంబ్రియో అయితే గనక యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. ఇన్ కేస్ ఇఫ్ ద ఎంబ్రియో క్వాలిటీ ఈస్ వెరీ పూర్ దెన్ యూ మైట్ నాట్ బి సక్సెస్ఫుల్. సో ఐ వుడ్ బి లుకింగ్ అట్ మీకున్న కండిషన్లో మీరు వచ్చి ఒకసారి మమ్మల్ని కలిస్తే విజిట్ అస్ వన్స్ అండ్ ఐ వుడ్ జస్ట్ అడ్వైజ్ యూ టు మీ యొక్క ఓవరీస్ అవి అసెస్ చేసి ఫాలికల్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకుని పాసిబిలిటీ ఉంది మీరు ప్రిపేర్డ్గా ఉంటే లెటస్ డూ అనదర్ IVF సైకిల్ అండ్ గెట్ వన్ మోర్ ఎంబ్రియో పూల్ అప్ సైకిల్స్ అంటాం జనరల్గా. Or if you're thinking that already 2 cycles అయింది, థర్డ్ సైకిల్ మళ్ళీ ఇంకో సైకిల్ financially, psychologically it may be very much of a burden, go ahead with this transfer and I wish you a very good success in your pregnancy. If I go for single, then what will be the success rate, madam? Single embryo transfer చేయించుకుంటే మనకి 61 to 65% సక్సెస్ రేట్ ఉంటుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏజ్ తక్కువగా ఉంది మీకు, నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ బాగా ఉన్నప్పుడు మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఐడియల్ క్యాండిడేట్ అండి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి. FET cycle got cancelled due to progesterone levels is more than 1. What is the use of day 17 injection for getting pregnant? Give clarity, madam. So డే 17 ఇచ్చే ఇంజెక్షన్ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ ఉంటాయి మోనికా గారు. సో దీంట్లో నేను మీకు న్యాచురల్ సైకిల్ ఉంటుంది, హార్మోన్ రీప్లేస్మెంట్ సైకిల్ ఉంటుంది. న్యాచురల్ సైకిల్ అనేటప్పుడు ఏం చేస్తామంటే ఎటువంటి హార్మోన్స్ సపరేషన్ లేకుండా మీ యొక్క న్యాచురల్ సైకిల్లో ఎగ్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ లో మనకి లైనింగ్ ఎలా పెరుగుతుందో సేమ్ టు సేమ్ దాన్ని ఫాలో అయ్యి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీ హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవడం జరిగింది. సో ఈ హార్మోన్ లెవెల్స్ మనకి బాగున్నప్పుడు అంతా సఖ్యంగా ఉంటే కనుక 5th డే ఎగ్ రిలీజ్ అయిన 5th డే టైంకి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము.
సో ఇక్కడ మనకి హార్మోన్స్ అనేవి ప్రొజెస్ట్రాన్ అనేది మనం ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ సపోర్ట్ మెడికేషన్స్ స్టార్ట్ చేసే టైంకి ప్రొజెస్ట్రాన్ పెరగకూడదు, ఓన్లీ ఈస్ట్రోజన్ పెరిగి ఉండాలి. మనం ప్రొజెస్ట్రాన్ ఇచ్చినాక ప్రొజెస్టేషనల్ చేంజెస్ స్టార్ట్ అయ్యి సెక్రెటరీ చేంజెస్ ఎండోమెట్రియం రిసెప్టివ్ గా ఉన్నప్పుడు 5th డే ఎంబ్రియో అయితే 6th ఇంజెక్షన్ డోస్ కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హార్మోన్ రీప్లేస్మెంట్ సైకిల్లో ఏంటంటే ఈ న్యాచురల్ సైకిల్లో రిలీజ్ అయ్యే ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమందికి హార్మోన్స్ సరిగ్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ మంచి వాల్యూస్ కి రాకపోవచ్చు, ప్రొజెస్ట్రాన్ అర్లీగా ఫాస్ట్ గా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో న్యాచురల్ సైకిల్ అనేటప్పుడు వేరియేషన్స్ ఉంటాయి. ఒక సైకిల్లో 12th డే రావచ్చు, ఒక సైకిల్లో 13th డే రావచ్చు, ఒక సైకిల్లో 18th డే రావచ్చు. సో ఈ యొక్క వేరియేషన్స్ ని మినిమైజ్ చేయడం కోసం హార్మోన్ రీప్లేస్మెంట్ సైకిల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీది న్యాచురల్ గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఓన్లీ బయట నుంచి హార్మోన్ మెడికేషన్స్ సపోర్ట్ ఈస్ట్రోజన్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాము. సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వకుండా సప్రెస్ చేయడానికి ఈ ప్రీవియస్ మంత్ లో మనం ఒక ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ థింక్ యు ఆర్ అడ్రెసింగ్ దట్ యాస్ డే 17 ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ ప్రీవియస్ మంత్ లో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇవ్వటం జరిగింది. ఆ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ అంటే సప్రెషన్ ఎఫెక్ట్ 3 వీక్స్ వరకు మనకి ఉంటది కాబట్టి ఆ టైంలో మనం బయట నుంచి మెడికేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. కెన్ వి ట్రాన్స్ఫర్ a PGTA embryo and a normal embryo at a time? So what I am understanding is like you're asking me whether we can transfer a biopsy embryo and a non-biopsy embryo. సో మనం అసలు బయోప్సీ చేసి జెనెటిక్ టెస్టింగ్ PGTA ఎందుకు చేస్తున్నాం అనేది చూసుకుంటే ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని మనకి ఎంబ్రియో నార్మల్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. సో నార్మల్ గా ఉండే ఎంబ్రియోకి మనకి అవుట్కమ్ అంటే హెల్తీగా క్రోమోజోమ్స్ వైజ్ గా నార్మల్ వచ్చే ఎంబ్రియో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. టెస్ట్ చేసిన ఎంబ్రియోతో మళ్ళీ మనం టెస్ట్ చేయని ఎంబ్రియో పెట్టుకుని ఇప్పుడు ఆ రెండిట్లో ఒకటే అటాచ్ అయింది, టెస్ట్ చేసిన ఎంబ్రియో అటాచ్ అయిందా చేయని ఎంబ్రియో అటాచ్ అయింది, ఈ కన్ఫ్యూజన్ అంతా మనకు ఉండకూడదు కాబట్టి ఏదో ఒకటే ఎంబ్రియో పెట్టుకుంటే మనకి మంచిది. My age is 13 and I'm having 1.18 AMH with unexplained infertility. How to make day 3 transfer a success? So ఎందుకండి మీకు day 3 transfer? Because you're looking at since you have only an single embryo on a day 3, I'm sure you're addressing this issue. So maybe more of egg quality, oocyte quality issue kabatti we are able to make an embryo. సో మనకి ఎంబ్రియో తయారయ్యి రెడీగా ఉండి వచ్చింది కనుక దట్ ఇట్ సెల్ఫ్ ఇనఫ్. యూ క్రాస్ దట్ oocyte క్వాలిటీ బాగాలేదు అనే దాన్ని మనం తగ్గించేసేసుకున్నాం. ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ చూసుకుని లైనింగ్ యాక్సెప్ట్ చేసేలా ఉందా లేదా చూసుకుని ఆ పర్టికులర్ టైంకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం. కొంచెం రిస్కీ అయ్యే కండిషన్ అయినా కూడా మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ డే 3ని ఏమైనా డే 5 వరకు ప్రోగ్రెస్ చేయగలుగుతామా అనేది. So because you are left only with a single embryo, we would not want to risk in doing an extended culture in your condition. But thaw chesi embryo koncham expansion growth kanpadindi ante ganaka it's going to have a very good outcome. Only thing we can look at giving you a success is a good amount of support in terms of medications, progesterone support, atlane diet వీటిలో కూడా మీరు కొంచెం ఎండోమెట్రియం రిసెప్టివిటీ ఇంప్రూవ్ అవటానికి, వాస్కులారిటీ ఇంప్రూవ్ అవటానికి రిలేటెడ్ గా డైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నట్స్, వాల్నట్స్, విటమిన్ ఈ లెవెల్స్ పెంచుకునే డ్రగ్స్, మెడికేషన్స్, టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా మీరు యూస్ చేయటం వల్ల వీ కెన్ లుక్ ఎట్ హ్యావింగ్ అ సక్సెస్ ఇన్ యువర్ కండిషన్. స్వప్న గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. Can vaginal infection affect IUI failure? తప్పకుండా అండి. వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే IVF, IUI ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉంది మనకి నార్మల్ గా వెజైనాలో సమ్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా మంచిగా పెరగటం మూలన బ్యాడ్ బ్యాక్టీరియాని పెరగనీయకుండా అదుపులో ఉంచడానికి సరైన pH అంటే ఆమ్లం మన ఎసిడిటీ ఏదైతే ఉంటుందో ఆ pH లెవెల్స్ వెజైనాలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఆల్కలైన్ pH మెయింటైన్ చేయటం మూలన కొన్ని అమౌంట్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ ఉన్న బ్యాక్టీరియా పెరగవు.
సో ఎప్పుడైతే వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా అన్ని చనిపోతే వెజైనల్ pH పెరిగింది. సో ఆ ఎసిడిక్ pH ఉన్నప్పుడు మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అన్ని కూడా యూట్రస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ పైకి స్ప్రెడ్ అయ్యి యూట్రస్ లోకి స్ప్రెడ్ అయినప్పుడు లైనింగ్ మీద కూడా ఇన్ఫ్లమేషన్ ఎండోమెట్రైటిస్ ఉంటే వీళ్ళల్లో మనకి ఎంప్లాంట్ అయ్యే ప్లేస్ లో ఎక్కువ వాపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. యూ కెన్ జస్ట్ లుక్ ఇన్ టు మై వీడియో ఆన్ implantation and inflammation and chronic endometritis, which I did a Facebook live in the last session. ఆ ఇన్ఫ్లమేషన్ ఎట్లా మనకి ఇంప్లాంటేషన్ కి అడ్డం పడుతుంది అనేది ఐ డిస్కస్డ్ ఇన్ మోర్ డీటెయిల్ ఇన్ దట్ live session. Yeah, my AFC in the right ovary is 7 and left ovary is 5. So in spite of a good number of follicular count, follicles కనపడుతున్నా కూడా మీ AMH levels లో AMH 1.18 ఉంది. So this addresses the poor quality of the oocyte. That's the reason why probably we were not successful in having any eggs in your previous 2 cycles. So when you are doing a 3rd cycle and when you are able to do an IVF, అంటే మనం ఎక్కువ హార్మోన్స్ పెట్టకుండా చేయగలిగాం కాబట్టి ఈ IVM ప్రాసెస్ లో మీకు మనకి అట్లీస్ట్ వీ కుడ్ రిట్రీవ్ అ గుడ్ క్వాలిటీ oocyte. So what can be done is again, if you are okay to go for another cycle, please look at doing a pull-up cycle. ఇంకో సైకిల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. If you are psychologically and ready to go for another cycle, I would recommend you. And if you are unable to get any follicles or any eggs even with the second IVM, then we can proceed with the same day 3 embryo. That is available. What is meant by trying IUI with IVF medication? Will it be very costly? Please clarify, madam. So usually this is one thing, like ఏంటంటే చాలా సార్లు IVF మెడికేషన్స్ పెట్టినప్పుడు మనం IUI ట్రై చేయటం అనేది ఏమి జరగదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే IUI ప్రాసెస్ చేయడానికి మెడికేషన్స్ పెట్టినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఆ IUI సైకిల్ ని మేము IVF కి కన్వర్ట్ చేస్తాము. చాలా అసలు IVF సైకిల్ అని స్టార్ట్ చేసి దాంట్లో ఫాలికల్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో IUI చేయటం అనేది యూజువల్ గా వీ డోంట్ లుక్ ఎట్, బికాస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ కాస్ట్లీ. Why do I need to put so many injections like an IVF when I can get one single egg with an IUI process? So it tends to be very costly, Ramagaru. Miscarriage, DNC done, later went for IVF treatment, but there is a failure. Egg count is low and AMH is 1.1. Sperm count is normal, but head and tail are 4. Now trying normally. So what I understand is like మీకు ఒక మిస్క్యారేజ్ అయింది, ఒక IVF లో మనకి యూ కుడెంట్ హ్యావ్ ఏ సక్సెస్ రేట్, యువర్ ఎగ్ కౌంట్ ఈస్ లో అండ్ AMH is low. So we are able to offer a success rate even with a very low AMH, చాలా తక్కువ less than 1 AMH ఉన్నా కూడా ఒకవేళ మనం స్టిమ్యులేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫాలికల్స్ కనుక బాగానే కనపడుతున్నాయి, ఒక 3 to 4 on each side ఉంటే we can try going for another IVF cycle. And ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ కపుల్ హూ కమ్ టు మీ హ్యావ్ అ వెరీ లో AMH కౌంట్. అండ్ చాలా మంది ఈ సినారియోలో అంటే లో AMH, ఎగ్ క్వాలిటీ పూర్గా ఉంది, స్పర్మ్ క్వాలిటీ పూర్గా ఉన్నా కూడా వీళ్ళకు కూడా మేము సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీస్ ఇవ్వగలిగాము. సో ప్రోటోకాల్స్ ఇండివిజువలైజ్ చేసుకుని మీ కండిషన్ కి అనుగుణంగా స్టిమ్యులేషన్ మెడికేషన్స్ పెట్టుకుని మీ కండిషన్ కి అనుగుణంగా అంటే మనకు వచ్చిన ఎగ్స్ ఒకవేళ మనం రిట్రీవ్ చేసి ఎగ్స్ రావడానికి మనం ప్రోటోకాల్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వచ్చినాక వాటితో ఎంబ్రియోస్ తయారు చేసుకోవడానికి మేల్ ఫ్యాక్టర్ ఎన్హాన్స్ చేయడానికి వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. అండ్ ఆల్సో ఇక్సీ చేసిన తర్వాత కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలన వీ హ్యావ్ విట్నెస్డ్ success rates in many a couple who had been attending to my clinic for the last 6 years. So do approach us and Swapna garu try chesi veelaithe okasari just get in touch with me and
have a second opinion. Let me assess you on your scan and maybe send reports. Anni chuskunte. I'm looking forward to see that something works out for you. So do call us on 7992979929 or take your appointment from Oasis Fertility, Vijayawada. Hope this helps, and I'm very happy that I could be able to answer so many of your questions today. And don't feel worried and stressed. It is most of the times what you're going through a tough time and tough process, but we are there to help you. రోజు కి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ ఎక్కువ మనకి అందుబాటులోకి వస్తున్నాయి. ఏదైతే ఇదివరకు ఫస్ట్ IVF బేబీ చేసినప్పుడు దే హ్యాడ్ అట్లీస్ట్ హ్యాడ్ 2 or 3 oocyte retrievals before they were able to make an embryo. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత వాళ్ళు ఒక ఎంబ్రియోని తయారు చేయగలిగారు. ఇప్పుడు అరౌండ్ 70 to 80% ఆఫ్ ద కపుల్ ఫస్ట్ సైకిల్ లోనే పాజిటివ్ వస్తుంది, అండ్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు 2 or 3. చాలా రేర్ గా మోర్ దెన్ 3 సైకిల్స్ అనే అవసరం పడుతున్నాయి. సో కాబట్టి do utilize our expertise and our advanced laboratory technologies and individualized personalized treatments that I'm able to offer to you. So please do approach us and take an opinion, and hopefully this helps you in your fertility journey and you would all be successful. Thank you very much for your time. Have a very nice evening.